తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు సత్యాగ్రహ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరువెల్లి పాల్గొని కాంగ్రెస్ ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ, 15,000 రూపాయల రైతు భరోసా, రైతు కూలీలకు 12,000 రూపాయలు, వరికి 500 రూపాయల బోనస్ వంటి అనేక హామీలు ఇచ్చి హామీలను అమలు చేయకుండా రైతులను మోసం చేశారని రఘునాథ్ వెరువెల్లి విమర్శించారు. అనంతరం తహసీల్దార్ సంధ్యారాణికి వినతి పత్రాన్ని అందజేశారు. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చిండ్రు, అందరినీ మోసం చేసిండ్రు. మహిళలకు 2,500 ఇస్తామని మోసం చేసిండ్రు, యువకులకు ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిండ్రు. ఇట్లా అన్ని వర్గాలను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందరికంటే ఎక్కువ మోసం చేసింది రైతులను. డిసెంబర్ 9 నాడు 2 లక్షల రూపాయల రుణమాఫీ అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఈయాటికి 8 నెలలు అయిపోయింది. 8 నెలల్లో ఇప్పటి వరకు రుణమాఫీ అమలు కాలేదు. రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు రైతు భరోసా. ఇప్పుడు వెంటనే యాసంగి పంటకు 15,000 రూపాయలు ఎకరానికి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ రైతులు అనేక సందర్భాలలో పంట వేసుకున్న తర్వాత అనేక కారణాల వల్ల వాళ్ళ పంట నష్టపోతే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను ఈ రాష్ట్రంలో అమలు చేస్తే రైతులకు ఒక రక్షణ ఉంటుంది. ఇట్లా ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వము గత 8 నెలల నుంచి ఏ పార్టీ నుంచి ఎవరిని గుంజాలి, ఎక్కడ చేర్చుకోవాలి, ఎమ్మెల్యేలను చేర్చుకోవాలి, గ్రామీణ ప్రాంతాలలో సర్పంచ్లను చేర్చుకోవాలి, కౌన్సిలర్లను చేర్చుకోవాలనే దాని మీద దృష్టి ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఎంతసేపు నాకు మంత్రి తిరుపతి తరహాలో